సో నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇయ్యక రైతులు కింద మీద పడి కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తారంటే ఆ పండించినటువంటి పంటలు కొనక, కొంటే ధాన్యం ఎత్తక, ఎత్తితే లారీలలో నింపక, నింపితే ఈ లారీలు పోయాడు అన్లోడ్ కాక, ట్రక్ షీట్ జనరేట్ కాక, రోజులు కాదండి వారాలు పడిగాపులు ప్రతి చోట రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి రైతులు ఇన్ని ప్రతికూల పరిస్థితులలో నువ్వు రైతు బంధు ఇవ్వకపోతే 4 ఎకరాల లోపు ఇచ్చిన ఇంకా కొంతమందికి ఇయ్యలేదు. ఇక మార్చి 31 వరకల్లా ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చే మాట. మార్చి 31 అయిపోయినాక వ్యవసాయ మంత్రికి చెప్పి క్షమాపణలు చెప్పించే, మన్నించండి రైతులు మన్నించండి, ఆలస్యమైంది మన్నించండి అని చెప్పి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నోటితో చెప్పించే. మన్నించండి అంటే క్షమించమనే కదా, చేతులు ఎత్తేసినా మా వల్ల కాదు క్షమించండి అని చెప్పి. రుణమాఫీ అయిపోలే, ఇంకా రుణమాఫీ సగం కూడా కాలేదని మేం కాదు, మేము చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే. పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత, ఇచ్చింది ఎంత, ముట్టింది ఎంత, ఒకనాడని లెక్క చెప్పిందా? మొత్తం పండిన ధాన్యం ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఎంతమంది రైతులకు ఇచ్చిన, ఎంత అమౌంట్ ఇచ్చింది లెక్క చెప్పలే. ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు. సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వారం 10 రోజులు 15 రోజులు కళాలు పొడితే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించింది ఎంత, దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత? ఇస్తున్నారు అసలు బోనసు? ఇయ్యదలుచుకున్నారా బోనసు? ఇవ్వరు. అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మధ్యలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా. దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేస్తుంది. మరి ఇవేమి ఇవ్వకుండా ఏం చేయకుండా ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తుంది. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైసా పుడతలేదు, ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తుంది. అన్నీ మాట్లాడింది మీరే, అన్ని ఇస్తామని చెప్పింది మీరే, ఎగిరెగిరి దుంకులాడింది మీరే. మాకు చేత కాదా, మాకు అనుభవం లేదా, మేము ఇంత గొప్ప వాళ్ళం, అంత పొడి వాళ్ళం, ఇంత లావాళ్ళం అని చెప్పుకున్నది మీరే. మరి వీళ్ళు ఏం లేవు, కేసీఆర్ ఏం మిగిలేకుండా పోయిన చేతగాని మాటలు మాట్లాడుతున్నది మీరే. ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి. మరి 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం. ఇది మామూలు వైఫల్యం కూడా కాదు. అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా. ఓ మూసీతోనా, ఒక హైడ్రాతోనా, ఇక్కడికక్కడ మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది, డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు, డబ్బులు వస్తలేవు అని మాట్లాడితే, మీరు ఎక్కిన చెట్టుకొమ్మను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే, ఎవరేం చేయలేదు. ఇది మీ వైఫల్యము, ప్రభుత్వం యొక్క చేతగాంతనము, ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష. ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి 3.5 ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష. ప్రజలంటున్నారు ఆ మాట. ఇక మేము శిక్ష వేసుకున్నాం, తప్పుతలేదు మాకు ఈ బాధ అని.